రైట్. బోధనా పద్ధతులు. మరి బోధనా పద్ధతులకు వచ్చేసరికి టీచింగ్ మెథడ్స్. బోధనా పద్ధతులు అనే మాటలో మూడు మాటలు కనపడుతున్నాయి. మరి దీన్ని మనం ఎలా మాట్లాడుతాం చూడండి. ఇప్పుడు ఒక్కొక్క లెసన్లోకి వెళ్ళిపోతున్నాం. చూడు మిత్రమా, బోధనా పద్ధతులు అనే మాటలో మూడు మాటలు కనపడుతున్నాయి. ఏంటా మూడు మాటలు అంటే, మొదటిది బోధన, రైట్, బోధన. రెండవది పద్ధతి, బోధన పద్ధతి. దీనికి అంతర్లీనంగా అభ్యసనము అనే ఇంకొక మాట కూడా ఉంది. చూడు మిత్రమా, బోధన, పద్ధతి, అభ్యసనం. చూడు, మరి బోధన అంటే ఏంటి, అభ్యసనం అంటే ఏంటి, పద్ధతి అంటే ఏంటి? బోధన ఏంటి, అభ్యసనం ఏంటి, పద్ధతి ఏంటి? మొదటిది బోధన అంటే బోధించడం. అభ్యసనం అంటే నేర్చుకోవడం. బోధన అంటే బోధించడం, అభ్యసనం అంటే నేర్చుకోవడం. ఇది మనకు తెలుసు. బోధన అంటే బోధించడం, చెప్పడం. ఇక్కడ డౌట్ ఏంటంటే ఎవరికి చెప్పాలి? ఎస్, నో డౌట్, ఉపాధ్యాయుడు విద్యార్థికి చెప్పాలి. కానీ బోధన అనేది కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే, విద్యార్థికి మాత్రమే పరిమితం కాదు. బోధన అనేది ఎవరైనా చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు ఇంట్లో మన తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు చదువుకోలేదు, మనం చదువుకున్నాం. కొన్ని విషయాల్లో వాళ్ళకి ఈ విధంగా చెప్పగలిగితే అది కూడా బోధన కిందకే వస్తుంది. కేవలం ఉపాధ్యాయుడు విద్యార్థి మాత్రమే కాదు. కాకపోతే మనం సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి ఉపాధ్యాయుడు విద్యార్థి. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఎక్కువ పరిపక్వత చెందిన వ్యక్తికి, తక్కువ పరిపక్వత చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య బోధన. ఎక్కువ పరిపక్వత చెందిన వ్యక్తికి, తక్కువ పరిపక్వత చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య బోధన. ఎక్కువ పరిపక్వత చెందిన వ్యక్తి ఉపాధ్యాయుడు, తక్కువ పరిపక్వత చెందిన వ్యక్తి విద్యార్థి. మరి వీళ్ళిద్దరికీ మధ్య జరిగే పరస్పర చర్య పేరే బోధన అంటాడు. ఎస్, ఎక్సలెంట్. ఇక అభ్యసనం అంటే నేర్చుకోవడం. ఎవరు నేర్చుకుంటారు? అభ్యసనం ఎవరికి సంబంధించిందంటే విద్యార్థికి సంబంధించి. బోధన ఎవరికి సంబంధించిందంటే ఉపాధ్యాయుడు. మరి ఈ బోధన అభ్యసనాన్ని ఎలా చెప్తారంటే తెలిసిన విషయాన్ని తెలియని వ్యక్తికి తెలియజేయడమే బోధన. చూడు మిత్రమా, ఇక్కడ ఉన్నాడు తెలియని వ్యక్తి విద్యార్థి. తెలిసిన విషయాన్ని తెలియని వ్యక్తికి తెలియజేయడమే బోధన. తెలియని విషయాన్ని తెలిసిన వ్యక్తుల నుండి తెలుసుకోవడమే అభ్యసనం. కనెక్ట్ అవ్వాలి మిత్రమా. బోధన, అభ్యసనం. తెలిసిన విషయాన్ని తెలియని వ్యక్తికి తెలియజేయడం బోధన. మరి తెలియని విషయాన్ని తెలిసిన వ్యక్తుల నుండి తెలుసుకోవడం అభ్యసనం. ఇది బోధన, అభ్యసనం. ఈ బోధన అభ్యసనం అనేది ఒక సరైన మార్గంలో విద్యార్థికి అందిస్తే ఆ మార్గం పేరే పద్ధతి. దట్స్ ఆల్. అంతే. ఈ బోధన అభ్యసనం అనేది ఒక సరైన మార్గంలో విద్యార్థికి అందించే ఒక మార్గమే పద్ధతి. ఇదండి బోధన, అభ్యసనం, పద్ధతి. మరి ఈ పద్ధతి విద్యార్థికి అందించే విధానం పద్ధతి. ఇందాకే మనం మాట్లాడుకున్నాం పద్ధతి, మెథడ్ అనే ఒక ఆంగ్ల పదం మేత్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. మేత్ అంటే ఒక విధానం, ఒక మార్గం, ఒక పద్ధతి అన్నాం. ఆ పద్ధతే ఈ పద్ధతి. మరి ఇలా అందించే విధానాలు, అందించే పద్ధతులు రెండు రకాల పద్ధతులు ఉన్నాయండి. ఏంటా రెండు రకాల పద్ధతులు అంటే, రైట్ మిత్రమా, నీకు అర్థమైపోయింది ఆల్రెడీ. ఆ రెండు రకాల పద్ధతులు, మొట్టమొదటిది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, రెండవది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఎస్, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఉపాధ్యాయుడే తనకు నచ్చిన విధానంలో విద్యార్థికి ఇష్టానుసారంగా బోధిస్తే అది ఉపాధ్యాయ కేంద్రీకృత, టీచర్ సెంటర్డ్.
అలా కాకుండా విద్యార్థి యొక్క అభిరుచులకు అనుగుణంగా, విద్యార్థి యొక్క ఆలోచనలకు అనుగుణంగా బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థి చురుకుగా పాల్గొనేటట్టు బోధించే పద్ధతి విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. విద్యార్థికి ప్రాధాన్యత ఇస్తూ బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థి చురుకుగా పాల్గొనేటట్టు బోధించే పద్ధతి విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఇది మరి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఎన్ని ఉన్నాయి, ఎలా ఉన్నాయి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఎలా ఉన్నాయి, రైట్. వాటిని మాట్లాడే ముందు అసలు ఈ పద్ధతిని అందించే విధానాలని బోధనా సూత్రాలు అనే ఒక మాట ఉందండి. తర్వాత ఈ ఉపాధ్యాయ కేంద్రీకృత, విద్యార్థి కేంద్రీకృత ఏమేమి ఉన్నాయో మాట్లాడదాం. దానికంటే ముందు అద్భుతమైనది, క్లియర్గా టెట్లో కానీ డిఎస్సిలో కానీ స్టాంపు గుద్దినట్టు వస్తుంది బిట్, అద్భుతంగా వచ్చేస్తుంది. మరి ఏంటి ఆ బిట్ వచ్చే మార్గం చూసేద్దాం రండి. ఏది వదిలిపెట్టద్దు మిత్రమా. బోధనా సూత్రాలు అంటాడు. ఈ సూత్రాలు అయిన తర్వాత పద్ధతిలో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. సో బోధనా పద్ధతిలో భాగంగా బోధనా సూత్రాలు అంటాడండి. చూడు మిత్రమా, బోధనా సూత్రాలకు వచ్చేసరికి ముఖ్యంగా మనకి 4 రకాల సూత్రాలు ఉంటాయి. ఏంటి ఆ 4 సూత్రాలు అంటే, ఎస్, తెలిసిన నుండి తెలియని, తెలిసిన నుండి తెలియని, ఎస్, సరళత నుంచి క్లిష్టత, సరళత నుంచి క్లిష్టత, మూర్తం నుండి అమూర్తం, మూర్తం నుండి అమూర్తం, మొత్తం నుండి భాగాలు. చూడు మిత్రమా, తెలిసిన నుండి తెలియని, సరళత నుంచి క్లిష్టత, మూర్తం నుంచి అమూర్తము, మొత్తం నుండి భాగాలు. ఇవి అద్భుతం అండి 4 సూత్రాలు. మరి తెలిసిన నుంచి తెలియని, నోన్ టు అన్నోన్, సరళత నుంచి క్లిష్టత, సింపుల్ టు కాంప్లెక్స్, మూర్తం నుండి అమూర్తం, మూర్తం నుంచి అమూర్తం, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, మొత్తం నుండి భాగాలు, మొత్తం నుండి భాగాలు అంటే హోల్ టు పార్ట్స్. ఇందులో తెలిసిన నుంచి తెలియని, సరళత నుంచి క్లిష్టత, మూర్తం నుండి అమూర్తం. చూడండి, మూర్తం నుండి అమూర్తం. మూర్తము అమూర్తము అంటే కంటికి కనిపిస్తే మూర్తము, కంటికి కనిపించకపోతే అమూర్తం అనే భావన మనకు తెలిసిన జనరల్ భావన. కంటికి కనిపిస్తే మూర్తము, కంటికి కనిపించకపోతే అమూర్తము. కంటికి కనిపించే అంశాన్ని చూపిస్తూ కనిపించని భావనను అవగాహన పరిస్తే అది మూర్తం నుంచి అమూర్తం మిత్రమా. కంటికి కనిపించే అంశాన్ని చూపిస్తూ కనిపించని భావనను అవగాహన పరిస్తే అది మూర్తం నుంచి అమూర్తం. అంటే మూర్తము అమూర్తం అంటే మనం ఎలా మాట్లాడతామంటే కనిపించేది కనిపించింది, కానీ దానికి ఒరిజినల్ ఏంటంటే ఏదైనా ప్రత్యక్షంగా పొందే పరిస్థితి ఉంటే అది మూర్తం. గుర్తించు మిత్రమా, ప్రత్యక్షంగా పొందే పరిస్థితి ఉంటే అది మూర్తము. ప్రత్యక్షంగా పొందలేని పరిస్థితుల్లో దాన్ని మానసిక ప్రతిమలుగా ఏర్పాటు చేసుకుంటే అది అమూర్తము. ప్రత్యక్షంగా పొందే పరిస్థితి ఉంటే మూర్తము, ప్రత్యక్షంగా పొందలేని పరిస్థితుల్లో దాన్ని మానసిక ప్రతిమలుగా ఏర్పాటు చేసుకుంటే అది అమూర్తము. సో ఉపాధ్యాయుడి విద్యార్థికి ఏదైనా పాఠ్యాంశం బోధించినప్పుడు కంటికి కనిపించే అంశాన్ని చూపిస్తూ కనిపించని భావన అవగాహన పరిస్తే అది మూర్తం నుంచి అమూర్తం అంతే. మొత్తం నుండి భాగాలు, హోల్ టు పార్ట్స్. ముందు మొత్తంగా చెప్తాడు, ఆ తర్వాత ఒక్కొక్క భాగాన్ని వివరిస్తాడు, అది మొత్తం నుంచి భాగాలు. ముందు మొత్తంగా చెప్పాలి, ఆ తర్వాత ఒక్కొక్క భాగాన్ని వివరిస్తాడు, అది మొత్తం నుంచి భాగాలు. సరే, మూర్తం నుండి అమూర్తము, మొత్తం నుంచి భాగాలు, ఓకే. మరి తెలిసిన నుంచి తెలియని ఏమవుతుంది, సరళత నుంచి క్లిష్టత. ఏమంటే ఈ 4 ఎప్పుడు ఉపయోగిస్తాడంటే ఎవరైనా ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠం బోధించినప్పుడు ఈ 4 ఏదో ఒకటి ఉపయోగిస్తాడండి. ఈ 4 ఏదో ఒకటి ఉపయోగిస్తాడు. సో తరగతి గదికి మూర్తపు ఉపకరణాలను తీసుకొచ్చి విద్యార్థికి చూపిస్తూ చెబితే మూర్తం నుంచి అమూర్తము. లేదు, పాఠమంతా మొత్తం ఒకసారి చెప్పి ఒక్కొక్క భాగాన్ని వివరిస్తే అది మొత్తం నుంచి భాగాలు. మరి ఎటొచ్చి తెలిసిన నుంచి తెలియని, సరళత నుంచి క్లిష్టత, ఈ 2 ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ ప్రీవియస్లో కూడా అత్యధిక సార్లు ఈ 2 మీద బిట్ అడిగాడు. ఇక్కడ బిట్ ఇవ్వడానికి స్కోప్ లేదు. ఒకవేళ స్కోప్ ఉన్నా కూడా అప్పనంగా వాడు మన జేబులో వేసేసినట్టే, చాలా తేలిక. కానీ ఎటొచ్చి ఈ 2 చూడండి. మరి తెలిసిన నుంచి తెలియని అంటే ఏంటి, సరళత నుంచి క్లిష్టత అంటే ఏంటి?
చాలామందికి దీని మీద ఐడియా ఉండకపోవచ్చు, కానీ ఈ పదాలు మాత్రం బాగా తెలుసండోయ్. తెలిసిన నుంచి తెలియని, సరళత నుంచి క్లిష్టత తెలుసు. మరి తెలిసిన నుంచి తెలియని అంటే ఏంటి, సరళత నుంచి క్లిష్టత అంటే ఏంటి? ఎస్, గమనించు మిత్రమా. తెలిసిన నుండి తెలియని, తెలిసిన నుండి తెలియని అంటే ఉపాధ్యాయుడు ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని బోధిస్తున్నప్పుడు, ఉపాధ్యాయుడు ఏదైనా పాఠ్యాంశాన్ని బోధిస్తున్నప్పుడు విద్యార్థి పరిసరాలలో జరిగిన, విద్యార్థి అనుభవంలోకి వచ్చిన ఏదైనా అంశాన్ని టచ్ చేస్తూ కొత్త అంశాన్ని బోధిస్తే అది తెలిసిన నుంచి తెలియని. విద్యార్థి పరిసరాలలో జరిగిన, విద్యార్థి అనుభవంలోకి వచ్చిన అంశాన్ని టచ్ చేస్తూ కొత్త అంశాన్ని బోధిస్తే అది తెలిసిన నుంచి తెలియని. సరళత నుంచి క్లిష్టత, ముందు తరగతిలో జరిగిన అంశాన్ని టచ్ చేస్తూ కొత్త అంశాన్ని బోధిస్తే అది సరళత నుంచి క్లిష్టత. ముందు తరగతిలో జరిగిన అంశాన్ని టచ్ చేస్తూ కొత్త అంశాన్ని బోధిస్తే అది సరళత నుంచి క్లిష్టత. చూడు మిత్రమా, తెలిసిన నుంచి తెలియని, సరళత నుంచి క్లిష్టత. విద్యార్థి పరిసరాలలో జరిగిన, విద్యార్థి అనుభవంలోకి వచ్చిన ఏదైనా అంశాన్ని టచ్ చేస్తూ ఇప్పుడు కొత్త పాఠ్యాంశం బోధిస్తే అది తెలిసిన నుంచి తెలియని. ముందు తరగతిలో జరిగిన అంశాన్ని టచ్ చేస్తూ ఇప్పుడు కొత్త అంశాన్ని బోధిస్తే అది సరళత నుంచి క్లిష్టత. ఏం లేదు చూడు, తెలిసిన నుంచి తెలియని, సరళత నుంచి క్లిష్టత. దీర్ఘచతురస్ర భావన కలిగించాలనుకున్న ఉపాధ్యాయుడి విద్యార్థి పరిసరాలలోని దీర్ఘచతురస్రాకార వస్తువులను గురించి చర్చించి ఇప్పుడు దీర్ఘచతురస్రం బోధిస్తే అది తెలిసిన నుంచి తెలియని. దీర్ఘచతురస్ర భావన బోధించాలనుకున్న ఉపాధ్యాయుడు ముందు తరగతిలోని చతురస్రం పాఠ్యాంశాన్ని చర్చించి ఇప్పుడు దీర్ఘచతురస్రాన్ని చెబితే అది సరళత నుంచి క్లిష్టత. ఇది తెలిసిన నుంచి తెలియని. తెలిసిన నుంచి తెలియని అంటే విద్యార్థి పరిసరాలు, అనుభవాలు టచ్ చేసి కొత్త అంశాన్ని చెప్పడం తెలిసిన నుంచి తెలియని. సరళత నుంచి క్లిష్టత అంటే ముందు తరగతిలో జరిగిన అంశాన్ని టచ్ చేస్తూ కొత్త అంశాన్ని చెబితే అది సరళత నుంచి క్లిష్టత. మళ్ళీ చూడు, దీర్ఘచతురస్రం చెప్పాలనుకున్నాడు, విద్యార్థి పరిసరాలు టచ్ చేశాడు. దీర్ఘచతురస్ర భావన కల్పించాలనుకున్న ఉపాధ్యాయుడి విద్యార్థి పరిసరాలలోని దీర్ఘచతురస్రాకార వస్తువులను గురించి చర్చించి ఇప్పుడు దీర్ఘచతురస్రం చెప్పాడు తెలిసిన నుంచి తెలియని. దీర్ఘచతురస్ర భావన కలిగించాలనుకున్న ఉపాధ్యాయుడు ముందు తరగతిలోని చతురస్రం గురించి చర్చించి ఇప్పుడు దీర్ఘచతురస్రం బోధించాడు సరళత నుంచి క్లిష్టత. దీర్ఘచతురస్ర భావన కలిగించాలనుకున్న ఉపాధ్యాయుడు దీర్ఘచతురస్రాకార వస్తువులను తరగతి గదికి తీసుకొచ్చి విద్యార్థికి చూపిస్తూ చెబుతున్నాడు ముహూర్తం నుంచి అమూర్తం. అంతే, తరగతి గదిలోకి తీసుకొచ్చి విద్యార్థికి చూపిస్తూ చెబుతున్నాడు ముహూర్తం నుంచి అమూర్తం. అంతేనండి. ఎటొచ్చి ఈ రెండు ఈజీగా చేసేయచ్చు. ఈ రెండింటి నుంచే మనకి ప్రీవియస్లో బిట్లు వస్తున్నాయి. ఎలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. విద్యార్థి పరిసరాలు, అనుభవాలు టచ్ చేస్తూ కొత్త అంశం బోధిస్తే అది తెలిసిన నుంచి తెలియని. విద్యార్థి ముందు తరగతిలో జరిగిన దాన్ని టచ్ చేస్తూ కొత్త అంశం బోధిస్తే సరళత నుంచి క్లిష్టత. ప్రీవియస్లో ఇచ్చాడండి బిట్లు. మనం వాడే పనిముట్లు, మీరు ఇప్పుడు ఒకసారి మననం చేసుకోండి మైండ్లో. మనం వాడే పనిముట్లు పాఠ్యాంశం బోధిస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థి పరిసరాలలోని వివిధ రకాల పనిముట్లను గురించి చర్చించి ఇప్పుడు మనం వాడే పనిముట్లు చెప్పాడు తెలిసిన నుంచి తెలియని. అంతే. జ్ఞానేంద్రియాలు పాఠ్యాంశం బోధిస్తున్న ఉపాధ్యాయుడు ముందు తరగతిలోని మానవ శరీరాన్ని టచ్ చేసి ఇప్పుడు జ్ఞానేంద్రియాలు చెప్పాడు సరళత నుంచి క్లిష్టత. విటమిన్లు, ఖనిజ లవణాలు పాఠ్యాంశం బోధిస్తున్న ఉపాధ్యాయుడు ముందు తరగతిలోని మనం తినే ఆహారాన్ని టచ్ చేస్తూ బోధించాడు సరళత నుంచి క్లిష్టత. లౌకిక తత్వం పాఠ్యాంశం బోధిస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థి పరిసరాలలోని వివిధ కులాలు, మతాలను గురించి చర్చించి ఇప్పుడు లౌకిక తత్వం చెప్పాడు తెలిసిన నుంచి తెలియని. అంతేనండి, ఏం లేదు చూడు. తెలిసిన నుంచి తెలియని, సరళత నుంచి క్లిష్టత, ముహూర్తము అమూర్తము, మొత్తం నుంచి భాగాలు. ఉపాధ్యాయుడు ఏదైనా తరగతి గదిలో పాఠం చెప్పినప్పుడు ఎలాంటి ఉపాధ్యాయుడైనా ఖచ్చితంగా ఈ నాలుగింటిని ఉపయోగిస్తాడు.
ఎలా ఉపయోగిస్తున్నాడు? తరగతి గదికి వచ్చినప్పుడు ఏదైనా పాఠం చెప్పాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థి పరిసరాలు అనుభవాలు టచ్ చేసి కొత్త అంశం బోధిస్తున్నాడు, తెలిసిన నుంచి తెలియని. ముందు తరగతిలో జరిగింది టచ్ చేస్తూ బోధిస్తున్నాడు, సరళత నుంచి క్లిష్టత. విద్యార్థికి ఉపకరణాలను చూపిస్తూ బోధిస్తున్నాడు, మూర్తం నుంచి అమూర్తము. మొత్తం నుండి భాగాలండి, మొత్తం నుండి భాగాలు. ముందు మొత్తంగా చెప్తాడు, తర్వాత ఒక్కొక్క భాగాన్ని తీస్తాడు. కొంతమంది ఉపాధ్యాయులు ఇలాంటి టెక్నిక్ ఉపయోగిస్తారు. తరగతి గది అంతా గందరగోళంగా ఉంది, తరగతి గదిలోకి వెళ్ళాడు, వాడికి తెలియదంతా కూడా పటా చెప్పేసినాడు. విద్యార్థులందరూ కామ్ అయిపోయినారు, ఈయన ఏం చెప్తున్నాడా అని. అప్పుడు ఉపాధ్యాయుడు ఒక్కొక్క దాన్ని వివరించి అంటే అంటారు కదా, అరటిపండు మొత్తం ఒకేసారి నోట్లో పెట్టేయకుండా అలా ఒలిచి స్లోగా పెడుతున్నాడు. మొత్తం నుంచి భాగాలు ఎలాగంటే, భూమి అంటే ఏమిటో చెప్పి భూమి లోపల పొరలను గురించి వివరించడం, భూప్రవారము, భూపటలము, భూకేంద్ర మండలము. నేలలు అంటే ఏంటో చెప్పి నేలలలో రకాలను గురించి వివరించడం, మొత్తం నుంచి భాగాలు. రక్తం అంటే ఏంటో చెప్పి రక్తంలోని వర్గాలను గురించి వివరించడం, మొత్తం నుంచి భాగాలు. ఇది భూమి అంటే ఏంటో చెప్పి భూమి లోపల పొరలను గురించి వివరించడం, మొత్తం నుంచి భాగాలు. నేలలు అంటే ఏంటో చెప్పి నేలలలో రకాలను గురించి వివరించడం, మొత్తం నుంచి భాగాలు. ఏమండి, రక్తం అంటే ఏంటో చెప్పి రక్తంలో భాగాలను గురించి వివరించడం, మొత్తం నుంచి భాగాలు. రక్తంలో వర్గాలను గురించి వివరించడం, మొత్తం నుంచి భాగాలు. సో ఫైనల్గా అనుభవాలు, పరిసరాలు, తెలిసిన నుంచి తెలియని. ముందు తరగతిలో జరిగింది సరళత నుంచి క్లిష్టత, మూర్తం నుంచి అమూర్తం, కంటికి కనిపించిన దాన్ని చూపిస్తూ కనిపించిన దాన్ని వివరించాలి. మొత్తం నుంచి భాగాలు మొత్తంగా ఒకసారి చెప్పి ఒక్కొక్క భాగాన్ని వివరించాలి. ప్రీవియస్లో ఖచ్చితంగా బిట్లు వచ్చినాయి, దీని మీద కూడా 100% బిట్ వచ్చే అవకాశం ఉంది మిత్రమా, ఊకే చెప్పలేదు, గమనించండి. మరి ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయి, ఒక ప్రశ్న చూద్దాం, చూడు. రైట్, ఇదిగో చూడండి ఒకసారి స్క్రీన్ మీద, ప్రీవియస్ బిట్ అనండి ఇది. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు, కనిపించకపోయినా ఇబ్బంది పడద్దు, నేను చదువుతున్నా చూడండి, ఆ బిట్ని అలా తీసుకొచ్చినాం. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థులకు స్థానిక స్వపరిపాలన అనే పాఠ్యాంశం బోధించడానికి ముందు గ్రామ పంచాయతీ, ఆ గ్రామ సర్పంచ్ గురించి చర్చ ప్రారంభించాడు. ఈ సన్నివేశంలో అతడు అనుసరించిన బోధనా సూత్రం ఏంటి? ప్రీవియస్ బిట్ ఇప్పుడు మనం చెప్పుకున్న దాని మీదే, ఈజీగా తీసుకోవద్దు మిత్రమా. చూడు ఇప్పుడు ఒకసారి మనం చెప్పింది దీనికి అప్లై చేయండి, ఆన్సర్ వస్తుందో రాదో. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 10th క్లాస్ విద్యార్థులకి ఏం చేశాడంటే స్థానిక స్వపరిపాలన పాఠం చెప్తున్నాడు. స్థానిక స్వపరిపాలన, లోకల్ బాడీస్ అంటాం కదా అవి. స్థానిక స్వపరిపాలన తరగతి గదిలో చెప్పినప్పుడు ఏం చేశాడంట, విద్యార్థికి పాఠ్యాంశం బోధించడానికి ముందు గ్రామ పంచాయతీ గురించి, ఆ గ్రామ సర్పంచ్ గురించి, చూడు స్థానిక స్వపరిపాలన చెప్పినప్పుడు గ్రామ పంచాయతీ గురించి, ఆ గ్రామ సర్పంచ్ గురించి చెప్పి ఇప్పుడు స్థానిక స్వపరిపాలన చెప్పాడు. అంటే ఏం చేశాడు, విద్యార్థి పరిసరాలు, అనుభవాలు టచ్ చేశాడు. మరి విద్యార్థి పరిసరాలు, అనుభవాలు టచ్ చేస్తే ఏమవుతుంది, తెలిసిన దాని నుండి తెలియని దానికి ఇదే సమాధానం. ప్రీవియస్ బిట్ ఇది మిత్రమా. రైట్, మరి క్లిష్టమైన దాటి నుండి సులభమైనవి, సరళత నుంచి సంక్లిష్టత, ఇలాంటివి. సో గ్రామ పంచాయతీ గురించి, ఆ సర్పంచ్ గురించి చెప్పాడంటే విద్యార్థి పరిసరాలు, అనుభవాలు టచ్ చేశాడు. మనం ఇక్కడ ఏం మాట్లాడాము, పరిసరాలు, అనుభవాలు టచ్ చేస్తే, రైట్, విద్యార్థి పరిసరాలు, అనుభవాలు టచ్ చేస్తూ బోధిస్తే అది తెలిసిన నుంచి తెలియని, దాని సమాధానం అదే. రైట్, ఇక బోధన పద్ధతులకు సంబంధించి ఇవి బోధనా సూత్రాలు అండి. సో బోధనా సూత్రాలు ముఖ్యంగా 4 ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ ఇలాగే ఇస్తాడు, ఈ 4 ఆప్షన్స్ కనపడతాయి, తప్పు లేకుండా మనం సూటిగా సమాధానాన్ని గుర్తించాలి. రైట్, దీని తర్వాత ఇలాంటిదే తరచుగా ఇంకొక మాట కూడా ఇస్తున్నాడు బోధనా పద్ధతుల్లో. మొన్న రీసెంట్గా ఇచ్చాడు ఆ బిట్, అది కూడా టచ్ చేసి ఉపాధ్యాయ కేంద్రీకృతకి వెళ్ళిపోదాం. రైట్, రెన్ అండ్ బట్లర్ ప్రకారం రెన్ అండ్ బట్లర్ అనే ఒక ఇద్దరు విద్యావేత్తల ప్రకారం, రన్ అండ్ బట్లర్ ప్రకారం బోధనలో 4 దశలు ఉన్నాయంటండి. బోధనలో 4 దశలు. ఏంటా 4 దశలు? 4 దశలు 4 ఆప్షన్స్ అండి. బోధనలో రెన్ అండ్ బట్లర్ అనే విద్యావేత్తల ప్రకారం బోధనలో 4 దశలు ఉన్నాయి. ఏంటా 4 దశలు అంటే చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, వదిలిపెట్టద్దు. ఇవి చాలా ఈజీ కూడా.
ఇప్పుడులాగే తెలిసిన నుంచి తెలియని అవి ఎంత ఈజీగా ఉన్నాయి అలాంటివే చూడండి. మొదటిది ఎస్, అవగాహన కొరకు బోధన, అవగాహన కొరకు బోధన. ఎస్. 2 సాంశీకరణానికి బోధన. 3 పదిలపరుచుకునే బోధన. దాన్నే శాశ్వతత్వానికి బోధన. శాశ్వతత్వానికి బోధన. బదలాయింపు బోధన. బదలాయింపు బోధన. చూడు మిత్రమా, రెన్ అండ్ బట్లర్ అనే ఒక విద్యావేత్త ప్రకారము బోధనలో 4 దశలు ఉన్నాయి. అవగాహన కొరకు బోధన, సాంశీకరణానికి బోధన, శాశ్వతత్వానికి బోధన, బదలాయింపు బోధన. టీచింగ్ ఫర్ అండర్స్టాండింగ్, టీచింగ్ ఫర్ ఎసిమిలేషన్, టీచింగ్ ఫర్ పర్మనెన్స్ శాశ్వతత్వానికి, టీచింగ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ బదలాయింపు అనుప్రయుక్తము. ఎలాగంటే ఏం లేదండి, ఉపాధ్యాయుడు బోధించినప్పుడు కొన్ని రకాలుగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే, ఉపాధ్యాయుడు ఏదైనా ఒక నూతన సమాచారాన్ని ఇచ్చినప్పుడు, నూతన సమాచారాన్ని బోధించినప్పుడు, బోధనా దశలు నూతన సమాచారాన్ని బోధించినప్పుడు ఏవైతే అంశాలు, కొత్త అంశాలు, నూతన విషయాలు ఏవైతే ఇవ్వబడ్డాయో ముందుగా ఆ నూతన విషయాలు అవగాహన చేయడం, కొత్త భావనలు, విషయాలు ముందు అవగాహన పరచాలంట. ముందు అవగాహన పరచాలి. ఆ తర్వాత సాంశీకరణక బోధన. ఇక్కడ నూతన విషయాలు, నూతన భావనలు మొట్టమొదట అవగాహన పరచాలి పాఠం చెప్పినప్పుడు. ఆ తర్వాత సాంశీకరణానికి బోధన, టీచింగ్ ఫర్ ఎసిమిలేషన్. అంటే ఈ నూతన విషయాలు, భావనలు ఏవైతే ఉన్నాయో అవి పైన మాత్రమే కాకుండా మరింత లోతుగా విద్యార్థికి విశ్లేషణ చేస్తే అది సాంశీకరణానికి బోధన. లోతుగా విశ్లేషణ చేస్తే సాంశీకరణానికి బోధన. మరి శాశ్వతత్వానికి బోధన, ఏవైతే నూతన విషయాలు, భావనలు లోతుగా అవగాహన చేసి బోధించాడో వాటిని శాశ్వతత్వానికి, పర్మినెన్స్. శాశ్వతత్వం అంటే మెదడులో పదిలపరుచుకునేటట్లు బోధించాలంట. పదిలం చేసుకోవాలి, పదిలపరుచుకునేటట్టు బోధించాలి. అలా పదిలపరుచుకుంటే శాశ్వతత్వానికి బోధన. మరి ఏదైతే మెదడులో పదిలపరుచుకున్నాడో అది అక్కడే నిద్రపుచ్చకుండా వాటిని నూతన పరిస్థితులకు అన్వయిస్తే, నూతన పరిస్థితులకు అన్వయించాలి, అనువర్తనం చేయాలి, అనువర్తితం చేయాలి. అలా చేస్తే అది బదలాయింపు బోధన. ఈ పదాలు గుర్తుపెట్టుకో. ఇలా ప్రశ్న భాగంలో లోతుగా అనే పదం కనపడిందంటే సాంశీకరణానికి బోధన. పదిలపరుచుకున్నాడు మెదడులో అనిపిస్తే శాశ్వతత్వం, పదిలం చేసుకున్నాడంటే శాశ్వతత్వం, పర్మనెన్స్. ఇంకొక దానికి నేర్చుకున్నవి మరో సందర్భానికి అన్వయించాడు, అనువర్తించాడంటే బదలాయింపు బోధన. అంతేనండి. అక్కడ ఏదైనా ఒక అంశం ఇస్తాడు, ఈ అంశం రెన్ అండ్ బట్లర్ ప్రకారం ఏ బోధనా దశకు చెందింది అంటాడు, ఏ బోధనా దశకు, ఏ బోధనా స్థాయికి చెందింది అంటాడు. అంతే, ఏం లేదు. ఇప్పుడు చూడు, ఈ 4 గుర్తుపెట్టుకో మిత్రమా. అవగాహన కొరకు బోధన, సాంశీకరణానికి బోధన, శాశ్వతత్వానికి బోధన, బదలాయింపు బోధన. ఫస్ట్ అవగాహన. ఏదైతే నూతన విషయాలు, నూతన భావనలు ఇచ్చాడో అది అవగాహన పరచాలి. ఇది ప్రైమరీ స్టేజ్. సాంశీకరణానికి బోధన. ఆ ఇవ్వబడిన నూతన విషయాలు, ఇవ్వబడిన నూతన భావనలు మరింత లోతుగా విద్యార్థికి అందజేస్తే అది సాంశీకరణానికి బోధన. మరి ఏదైతే లోతుగా ఇవ్వబడ్డాయో అవి మెదడులో పదిలం చేసుకునేటట్టు చేస్తే అది శాశ్వతత్వానికి బోధన. మెదడులో పదిలం చేసుకునేటట్టు చేస్తే శాశ్వతత్వానికి బోధన. మరి ఏదైతే మెదడులో పదిలమైందో అది నూతన పరిస్థితులకు అన్వయిస్తే, ఇంకొక సందర్భానికి అన్వయిస్తే అప్పుడు అది బదలాయింపు. బదలాయింపు అంటే అదే కదా, ట్రాన్స్ఫర్మేషన్. సో బదలాయిస్తే అది బోధన. రైట్. ఇప్పుడు చూడండి, సింపుల్గా ఏం లేదు. బిట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రశ్న భాగంలో ఇదైతే తెలిసిపోతుంది. అవగాహన అనే మాట ఉండాలి, విషయాలు, భావనలు అందిస్తే అది. లోతుగా అనే మాట కనుక దొరికిందంటే సాంశీకరణం. పదిలం చేసుకోవడం అంటే శాశ్వతత్వం, అన్వయించడం ఇంకొక దానికంటే బదలాయింపు. అంతే. సో చాలా సందర్భాల్లో ప్రీవియస్లో కూడా ఇచ్చాడు, వదిలిపెట్టొద్దు. రైట్. మన మెటీరియల్లో అన్నీ మెన్షన్ చేయబడ్డాయి, కాకపోతే ఇక్కడ ఎనాలిసిస్ ఎక్కువగా దొరికే అవకాశం. రైట్. ఇది మిత్రమా.